హే గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ జోష్న. మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎర్లీ మార్నింగ్ ఎక్కడికి వెళ్ళిపోతున్నారా అబ్బా అనుకుంటున్నారా? మీరు ఆల్రెడీ తమిళ చూసే వచ్చుంటారు కదా. మేమైతే మా సొంత ఊరికి వెళ్తున్నామండి, అది కూడా పండగ కోసం. ఏ పండగకి అంటే శివరాత్రికి వెళ్తున్నాను. సో మీరైతే నన్ను వీడియో చూసి తిట్టుకోకండి, కొంచెం లేట్ అయ్యింది. బట్ ఇప్పటికే మీరు చూస్తున్నట్టయితే నా ఛానల్లో డైలీ 1 వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. హోప్ యూ గైస్ లైక్ దోస్ వీడియోస్. సో ఇంకా వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మీరు కొంచెం నన్ను పుష్ చేయండి, లైక్ చేయండి వీడియోస్ని మీకు నచ్చితే కనుక. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం అయితే మర్చిపోకండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా అయితే చూస్తున్నారనమాట. సో ఎవరికైనా మనం వర్క్ చేస్తున్నాము అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ రావాలి అంటే మనం మన వర్క్కి వచ్చే రిజల్ట్ చూస్తేనే కదా మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. సో దానివల్ల అయితే నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు. మేబీ ఇంకా ట్రై చేద్దాము, కొన్ని మంత్స్ ట్రై చేసి చూద్దాము, తర్వాత ఇంకా అలానే ఉందంటే ఆపేద్దామని చెప్పేసి నేనైతే డిసైడ్ అయ్యి ఈ మధ్య నేను డైలీ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో మీకు ఎలా అనిపిస్తున్నాయి వీడియోస్ అనేది కూడా అంత కమెంట్ సెక్షన్లో ప్లీజ్ షేర్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వీడియోస్ నచ్చితే. సో మేమైతే ఊరికి వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే ఇంత ఎర్లీ మార్నింగ్ బయలుదేరాము. ఎండ అంటే అప్పుడు 1 month బ్యాక్ శివరాత్రి అంటే మనకి మార్నింగ్ కొంచెం మంచుగా ఉంటున్నా ఆఫ్టర్నూన్ టైం కల్లా మన ఫుల్ ఎండ వచ్చేస్తుంది కాబట్టి లేట్గా బయలుదేరకుండా మేమైతే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాం. ఒక 10 కల్లా రీచ్ అయిపోయాం అనమాట ఊరికి. అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత ఖాళీగా ఉందో బయట. బట్ నైట్ అయితే థౌజండ్స్ ఆఫ్ పీపుల్ వస్తారనమాట. శివరాత్రి ఇక్కడ చాలా చాలా బాగా జరుగుతారు. ఎవ్రీ ఇయర్ నేను వెళ్తున్నాను. మీరు బిఫోర్ వీడియోస్ కూడా చూసినట్టయితే లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాను. ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేశాను. అండ్ విలేజ్ అట్మాస్ఫియర్ వచ్చినప్పుడు మనం ప్లెజెంట్గా ఫీల్ అవుతాం అనమాట. అండ్ మన టౌన్లో హరిబరిగా అంత మన వర్క్స్తో బిజీగా ఉంటాం కదా. ఈ విలేజ్ అట్మాస్ఫియర్ నాకు చాలా నచ్చుతుంది. అండ్ ఈ ఇల్లు చూసారు కదా, మా నాన్నమ్మ అంటే మా డాడీ వాళ్ళ చిన్నప్పుడు, డాడీ పుట్టక ముందు నుంచి అనుకుంటా, నాకు ఆర్ఎల్స్ పుట్టిన తర్వాత చిన్నప్పుడు వచ్చిన ఇల్లు అనమాట అది. ఇంకా రీమోడలింగ్ చేయకుండా అలానే ఉంచారు. ఇప్పుడైతే పెద్దమ్మ వాళ్ళు కూడా ఆ ఇంట్లో అది ఇప్పుడు పడిపోయే స్టేజ్లో ఉందన్నమాట. సో వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేసారు మా దగ్గరికే. ఒక ఇల్లు రెంట్ తీసుకొని అయితే ఉంటున్నాము. సో ఆఫ్టర్నూన్ అయితే మేము బయటకు వెళ్ళాము. అదే ఎక్కిరిస్తున్నాము. తమ్ముడికి గుడ్డి వాళ్ళలాగా స్పెట్స్ పెట్టుకున్నాడని చెప్పేసి తమ్ముడు నేను అలా ఒక రైడ్కి వెళ్ళి వచ్చేసాము. అందరూ అయితే పడుకున్నారు. పాప కూడా ఉయ్యాల్లో వేసేసి ఇంకా బయటికి వెళ్ళి నేను వచ్చేసాను కదా. సో ఈవినింగ్ ఇలా చిల్ అవుతున్నాం అందరూ ఒకే దగ్గర కూర్చొని. చిల్ అయిన తర్వాత మేమైతే రెడీ అయ్యి వెళ్దాము బయటికి అని అనుకున్నాము. ఎగ్జిబిషన్ అయితే అవుతుంది అక్కడ, చాలా గ్రాండ్గా అయితే చేస్తారు. అంటే అరేంజ్మెంట్స్ అవి చాలా గ్రాండ్గా చేస్తారు. బట్ ఈ ఇయర్ అయితే స్టేజ్ షోస్ అలాంటివి ఏం పెట్టలేదు. బట్ ఎగ్జిబిషన్ అయితే అవుతుంది, వెళ్దామని చెప్పి అనుకున్నాం. లక్కీ చూడు బస్ ఏం ఇద్దరు ఫేస్ సైడ్ కట్ పెడతాడు చూడు, సైడ్కి ఇద్దరు ఉంటే ఒకలాగా. సో చెప్పాను కదా నైట్ టైం అస్సలు ఖాళీ ఉండదని చెప్పేసి. రోడ్స్ అంతా క్రౌడ్ అనమాట ఫుల్గా. అసలు బైక్ వెళ్ళడానికి కూడా ఖాళీ లేదు. సో మేమైతే ఫస్ట్ బైక్ మీద వెళ్ళిపోయాము. ఆ తర్వాత ఇంకా ఖాళీ లేదు, క్రౌడ్ అని చెప్పేసి ఇంకా బ్యాగ్ వచ్చేసి మళ్ళీ పార్క్ చేసి మళ్ళీ వెళ్ళామన్నమాట నడుచుకుంటూ బై వాక్. సో కొంత షాపింగ్ కూడా చేసేసి అప్పుడు వెళ్ళాము. ఇంకా అక్కడ అయితే టాటూస్ ఇంకా లేనిదంటూ ఏమి ఉండదు, అన్నీ పెడతారనమాట అక్కడ ఎవ్రీ ఇయర్. అండ్ చూసారు కదా అక్కడ పెద్ద గ్రౌండ్ ఉంటుంది, ఆ గ్రౌండ్లో అయితే చేస్తారు. అక్కడ చూసారు కదా ఇక్కడ ఆపోజిట్ వెళ్తున్నా మీకు కనిపిస్తుంది అనుకున్నా. నేనైతే అది ట్రై చేద్దాము ఇయర్ అనుకుంటున్నాము. ఆ తర్వాత ఏదైతే అది అవుతుందని చెప్పేసి ఎక్కుదామని ఫిక్స్ అయిపోయామన్నమాట. ఈరోజు పర్ హెడ్ 150 ఐ థింక్ సో, 150 or 100 టికెట్. మేమైతే ఈసారి జైంట్ వీల్ అవి ఎక్కకుండా అది ఎక్కుదామని అనుకున్నాము. ఎవ్రీ వీడియోస్లో మనం అంటే కొన్నిసార్లు చూస్తూ ఉంటాం కదా ఇన్స్టా రీల్స్ వాటిల్లో, అలాంటి అడ్వెంచరస్ రైడ్స్ చాలా బాగుంటాయి. నాకు ట్రై చేయాలనిపిస్తుంది అనమాట. బట్ అది ఎక్కిన తర్వాత ఎక్స్పీరియన్స్ని మీరు కంటిన్యూస్గా చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి లక్కీ హార్స్ చూశాడు, ఎప్పుడు ఎక్కలేదు కదా, వాడు చాలా ఎగ్జైట్ అవుతున్నాడు అని చెప్పేసి ఎక్కించాం. వాడు ఆ ఫేస్లో హ్యాపీనెస్ చూస్తున్నారు కదా, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడో. మనకి అలా వాళ్ళు అంటే ఏదేమైనా సరే వాళ్ళకి ఎక్కిస్తే హ్యాపీనెస్ చూస్తే చాలు, ఇంకేమైనా పర్లేదు అనిపిస్తుంది. సో వాడైతే రైడ్ మంచిగా ఎంజాయ్ చేశాడు. ఈ హార్స్ ఒకటే కాదు, ఒక 5-6 రైడ్స్ అయితే ఎక్కాడనమాట. జీపు, కారు ఏం మొదలలేదు, అక్కడ ఉన్నవన్నీ ట్రై చేశాడు మొత్తం అన్ని. ఈసారి ఎవ్రీ ఇయర్ 1-2 ఎక్కించే వాళ్ళం, బట్ ఈ ఇయర్ 5-6 అయితే ట్రై చేశాడు. బాబు గారు చాలా ఎంజాయ్ చేశారనమాట.
చూసారు కదా, అక్కడ ఉన్న వాళ్ళ అటెన్షన్ మొత్తం అక్కడే వాటి మీద ఉంది. అంటే చూడండి, అందరికీ అంతా అట్రాక్ట్ చేసింది అది. అంటే ఇంకా అలా ఉండిపోయారు అనమాట. ఇది ఎలా పాసిబుల్, అసలు అందులో ఎక్కిన వాళ్ళు ఉంటారా పోతారా అన్నట్టు చూస్తున్నారు అందరూ. అండ్ మేము కూడా అది ఎక్కాలని ఇంకా ఫిక్స్ అయిపోయాయి అనమాట. మళ్ళీ ఫ్యూచర్లో కూడా మనకు అలాంటి రైడ్స్ వస్తాయో లేవో కదా అని చెప్పేసి ఇంకా లక్కీ అయితే ఒక్కొక్కటి ఎంజాయ్ చేస్తున్నాడు. వాళ్ళ డాడీ తీసుకెళ్ళి ఎంజాయ్ చేపిస్తున్నారు, రికార్డ్ చేశారనమాట వీడియోస్. అండ్ మేము ఒక పక్క అక్కడ లైన్ కట్టి టికెట్స్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాము. అండ్ హెచ్చరిక చూసారు కదా, బంగారం కానీ ఇంకా ఎవరికైనా బీపీ షుగర్ ఏమైనా ఉన్నా సరే, మనకి ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా ప్లీజ్ ఎక్కొద్దు. అండ్ ఎక్కిన తర్వాత ఏమైనా సరే మాకు సంబంధం లేదని చెప్పారు. మేమైతే రెడీ అయిపోయి ఇంక టికెట్స్ కూడా తీసుకొని ఎక్కేసాము. అసలు ఏమైంది అంటే ఎక్కిన తర్వాత మేమైతే ఆ వీడియో కోసం అని చెప్పేసి ఫ్రంట్ అని చెప్పేసి ఫ్రంట్ కూర్చున్నాము. అది ఎలా ఉంది అంటే, బోట్ ఉంటుంది కదా, ఫ్రంట్ అంతా ఎంటీగా ఉంటుంది, బ్యాక్ సైడ్ కదా సీట్ ఉంటుంది మనకి. సో మాకేమైందంటే లెగ్ పెట్టుకోవడానికి స్కోప్ లేదు అస్సలు. లెగ్ అంటే మనం కాలు పెట్టి మనకి దాపు అంటారు కదా, సో కాలు పెట్టి ఉంచడానికి మన ప్లేస్ లేదు అక్కడ. సో ఓన్లీ మొత్తం మన ప్రెజర్ అంతా సీట్ మీద పడింది. అంటే హ్యాండ్ పట్టుకొని ఉంటేనే మనం కూర్చోగలం. సో మిగతా వాళ్ళకి అలా కాదు, సీట్కి కాళ్ళు దాపు పెట్టి కూర్చున్నారు. మాకైతే ఫ్రంట్ సీట్ కదా, ఇంకా ప్రాణాలు గాల్లో కలిసిపోయి ఇంకా అయిపోయింది నా పని అనుకున్నాం. సో 5 సెకండ్స్ పైన 5 సెకండ్స్ ఆపు ఉంచుతున్నారు చూసారా పైన. అంతా 5 సెకండ్స్ ఆపు ఉంచినప్పటికీ నేను ఎలా అంటే రోల్ అయిపోతున్నాను అనమాట, కిందకి రోల్ అయిపోతున్నాను. సో ఇంకా బెల్ట్ కూడా, హ్యాండ్కి పెట్టిన బెల్ట్, సీట్ బెల్ట్ కూడా లూజ్ ఉంది. ఆ హ్యాండ్స్ బయటకు వచ్చేస్తుంది. నేనేమో పైకి తీసుకెళ్ళినప్పుడు రివర్స్ పడిపోతున్నాను అనమాట. ఇంకా అయిపోయినాక ఎందుకు వచ్చేస్తానేమో అనుకున్నాను. బట్ అలా మా తమ్ముడు పక్కనుండి బట్టి అయిపోయిందక్క ప్లీజ్ నువ్వు భయపడకు నన్ను కంట్రోల్ చేశాడు. వాడు కనుక లేకపోయి ఉంటే నా పక్కన నేను అక్కడికే గాల్లో కలిసిపోయి ఉండేవి. ఏడుపు వచ్చేసింది, ఏడుస్తాను కూడా నేనైతే. ఇంకా అమ్మ చాలరా బాబు, జీవితానికి ఎంత అడ్వెంచరస్ రైడ్, ఇంకెప్పుడు వెళ్ళకూడదు అని అనుకున్నాము. సో నాకైతే బుద్ధి వచ్చింది గైస్, మీరు కూడా ఎప్పుడు వెళ్ళాలంటే ట్రై చేయకండి, చాలా అంటే చాలా డేంజరస్గా ఉంది. ఇది ఇంకా అయిపోయిందంటే ఇంకా వీడియోస్ చూపించిన వాటిలో ఏదైనా ట్రై చేస్తాం మనకి ఇన్స్టాగ్రామ్లో వాటిల్లో ఉంటాయి కదా, సో అలాంటివి చేస్తే ఇంకేమైపోతాము. నేను ఇంటికి వచ్చాక నాకు అస్సలేం బాగాలేదన్నమాట, వామిటింగ్స్ అయిపోయాయి, ఇంకా కళ్ళు తిరిగినట్టే ఉన్నాయి మొత్తం పడుకునేంత వరకు కూడా. సో నేనైతే మంచిగా రెస్ట్ తీసుకున్నాను. మిగతా వాళ్ళందరూ ఇలా ఆడుతున్నారనమాట. ఏంటంటారు దీన్ని, హౌసీ అంటారు, అండ్ ఇంకొకటి ఏదో అంటారు అబ్బా, సో గుర్తులేదు. వీళ్ళైతే జాగారం చేశారు మంచిగా. జాగారం నేనైతే 12 వరకు ఉండేసి పడుకుని పోయాను. వీళ్ళు 1 వరకు ఉన్నారనుకుంటా. మార్నింగ్ అయితే మళ్ళీ మేము బయటకు వెళ్ళాల్సి ఉండే, సో నేనైతే నిద్రపోయాను మంచిగా. మార్నింగ్ అయిపోయింది. మేమైతే నెక్స్ట్ డే 2 అన్నమాట. ఇది మేమైతే కాశీపట్నం వెళ్తాము. ఎవ్రీ ఇయర్ శివరాత్రి అయిపోయిన తర్వాత పుణ్యగిరి వెళ్తారు. అండ్ అక్కడ దగ్గరలోనే ఉన్న శివుని టెంపుల్ కాశీపట్నం, మీ అందరికీ తెలిసి ఉంటుంది, అరకు వెళ్ళే దారిలో కూడా ఉంటుందన్నమాట. అండ్ అది వచ్చేసి తొర్రలో ఉంటుంది, చెట్టు తొర్రలో దేవుడి విగ్రహం అయితే ఉంటుంది అనమాట, అంటే శివుని లింగం అయితే ఉంటుంది. సో మీకు చూపిస్తాను క్లియర్గా ఈ వీడియోలో. అండ్ ముందు కూడా లాస్ట్ ఇయర్ కూడా మీకు క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాను ఆ వీడియో. సో అది కూడా చూడకపోతే ఎవరైనా చూసేసాయండి. లాస్ట్ ఇయర్ మేము ఎలా స్పెండ్ చేసాం అనేది కూడా ఉంటుంది. అండ్ పుణ్యగిరి అయితే చాలా మెట్లు ఎక్కాలి, వాము అంత ఓపిక లేదు, చాలాసార్లు వెళ్ళాం కదా అని చెప్పేసి కాశీపట్నం అయితే మనకి అక్కడ చెరువు ఉంటుంది అనమాట, ఏరు అంటారు కదా, ఆ ఏరులో మనము ఎంజాయ్ చేయొచ్చు, ఆడుకొని ఆ టెంపుల్కి వెళ్ళి వచ్చేద్దాం అని చెప్పేసి అందరం స్టార్ట్ అయ్యాము. అండ్ వెళ్ళే దారిలోనే టెంపుల్, అమ్మవారి టెంపుల్ ఉంటుంది. మనకి అరకు వెళ్ళినా ఎక్కడికి, అది ఇంకా అమ్మవారి టెంపుల్ దాటి ఎక్కడికి వెళ్ళాలన్నా సరే అక్కడ ఆగి బొట్టు పెట్టి దర్శించుకొని వెళ్తారనమాట. అంటే అరకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అయితే సేఫ్గా రిటర్న్ రావాలి అని చెప్పేసి దండం పెట్టుకొని అయితే వెళ్తారు. మేమైతే ఇక్కడికి వెళ్ళిపోయాము, చెప్పాను కదా ఏరు అని చెప్పేసి, చూసారు కదా ఎలా ఉందో. అండ్ వదిన అయితే స్నానం చేయకూడదు అనుకుంది, అంటే మునగకూడదు అనుకుంది. బట్ అట్ లాస్ట్ వెళ్ళిన తర్వాత తప్పుతుంది, లోపలికి వెళ్ళాక ఇంకా అందరూ మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా ఫుడ్ కూడా పట్టేసుకున్నారు. అంటే ఏం చేశారంటే పులిహోర చేశారు ఫుడ్ లంచ్ కోసం. ఇంకా లంచ్ కూడా చేసేసి మేమైతే లంచ్ వరకు ఆడాము. నేనైతే 1 hour ఆడినట్టున్నా, వాళ్ళైతే ఇంకా చాలాసేపు ఉన్నారు, ఈవినింగ్ వరకు ఉండి ఇంకా మేము స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా ఎండ బగబగా మండిపోతుంది కదా, వాటర్ మెలన్ కూడా తెచ్చారు. ఓకే నలుగుండు పేరు వెళ్ళిపోయి హాయ్ ఫ్రెండ్స్.
హలో 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 రియాంచిక హలో నాకు పెట్టు చికెన్ నాకు పెట్టు హలో 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 రియాంచిక బజ్జుందా ఆకుందా హలో హలో బజ్జు లేదా సో మేమైతే వచ్చేసాము. నేనైతే వచ్చేసాను త్వరగానే. అండ్ అక్కడ ఇంకా వాళ్ళు ఆడుతూనే ఉన్నారు, ఇంకా రారని చెప్పేసి మా పెద్దనాన్న కర్ర తీసుకుని మరీ రమ్మడానికి వెళ్ళారు. ఇంకా అందరికీ పడుతూ ఉన్నాయన్నమాట. చూడండి మా చెల్లి కూడా పడుతూ ఉంటుంది. పెద్దమ్మ వాళ్ళ పాప బ్లాక్ టాప్ వేసుకుని ఉంది కదా, దానికి కూడా పడుతుంది ఒకటి. ఇంకా అందరూ మా పెద్దనాన్న వెళ్ళగానే ఇంకా మా చెల్లి అయితే వచ్చేసింది. మిగతా బాయ్స్ అందరూ అయితే ఆడుకున్నారు చాలాసేపు. ఇంకా అండ్ సడన్గా అప్పుడే వర్షం పడిపోయేది. అండ్ అప్పుడే క్లైమేట్ కూడా చాలా బాగుంది. అప్పుడే కొంచెం వర్షం పడి ఆగింది అనమాట. ఇంక ఇలా కాదు, ఇంకా స్టార్ట్ అయిపోద్దామని చెప్పేసి మా పెద్దనాన్న వాళ్ళు అయితే స్టార్ట్ అయిపోయారు. ఇంకా వాళ్ళు వెళ్ళగానే మేము కూడా స్టార్ట్ అయిపోయాము. మంచు చూడు. బాయ్. సో వర్షం పడుతుందని స్టార్ట్ అయిపోయాము, కానీ వర్షంకి దారిలో దొరికిపోయామన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా నంది, అది కూడా వెలిసిందే. శివుని విగ్రహం అండ్ నంది రెండు వెలిసినవే అనమాట. సో త్వరలో ఉంటుంది అని చెప్పాను కదా, సో అక్కడికి వెళ్తున్నాము. అండ్ 10 రూపీస్ టికెట్స్ కూడా ఇచ్చారు వాళ్ళు. ఇంత నార్మల్ డేస్లో టికెట్స్ అయితే ఉండవు అనమాట. సో ఇది స్పెషల్ డేస్ కాబట్టి టికెట్స్ కూడా పెట్టారు. అండ్ లోపల అయితే ఇలా ఉంటుంది చూసారు కదా. సో చాలా చిన్న ద్వారం అయితే ఉంటుంది. లోపలికి వెళ్తే ఇలా ఉంటుంది మొత్తం. అంటే వేర్లు అన్నీ ఉంటాయి అన్నమాట. వేర్ల ఊడలు అంటారు కదా, ఊడలు అన్నీ ఉంటాయి. విగ్రహం వచ్చేసి ఇలా ఉంటుంది, లింగం. సో ఇది గైస్ మీరు కూడా చూసారు కదా నాతో పాటు. అండ్ రిటర్న్ వెళ్తున్నప్పుడు క్లైమేట్ అయితే ఎంత కూల్గా ప్లెజెంట్గా ఉందో. మేమైతే ఫాస్ట్గా ఇంటికైతే రీచ్ అయిపోయాం. ఇది వచ్చేసి 2 days వ్లాగ్ అనమాట. ఇది Day 2 అని చెప్పాను కదా, సో అందుకని ఇంత లెంతీగా వచ్చింది వీడియోస్. హోప్ మీకు నచ్చే ఉంటుంది, బోర్ కొట్టుకున్నా అనుకుంటున్నాము. అండ్ ఈవినింగ్ వచ్చేసి మేము బయటికి వెళ్ళి ఇలా దాన్ని ఏమంటారు, రస్మలై అయితే టేస్ట్ చేయడానికి వెళ్ళాము. ఆల్రెడీ మధ్యాహ్నం బావా చెల్లి అయితే వెళ్ళి టేస్ట్ చేశారని నేను అలిగాను అనమాట. నన్ను తీసుకెళ్ళకుండా మీ ఇద్దరు వెళ్ళిపోయారు అని చెప్పేసి. సో ఈవినింగ్ అయితే నన్ను తీసుకెళ్లారు. అండ్ అది టేస్ట్ చేసి వచ్చేసినప్పుడు అలా హ్యాండ్ బ్యాగ్స్ అయితే కనిపించాయి. మళ్ళీ ఆగి అక్కడ చూసారు కదా, Day 2 కూడా అంతే క్రౌడ్ ఉన్నారు. సో 2 days కూడా పెద్ద హడావడి అండ్ మంచి హంగామాగా ఉంటుంది ఆ ఊరంతా. సో హ్యాండ్ బ్యాగ్స్ కూడా తీసుకుని కొంచెం కావాల్సిన మనకి తెలిసిందే కదా, ఇయర్ రింగ్స్, బ్రాస్లెట్స్ అలాంటివి ఎక్కడ కనిపించినా సరే వదలము. సో అలాంటివన్నీ తీసేసుకొని ఇంక ఇంటికైతే మేము మార్నింగ్ అంటే నెక్స్ట్ డే 3rd day అయితే మేము స్టార్ట్ అయిపోయాము. మళ్ళీ ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయిపోయాము, సారీ మార్నింగ్ కాదు. ఈ మార్నింగ్ అయితే మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే ఎర్లీ మార్నింగ్ అక్కడ ఒకరు ఉంటారు, పాము కట్టేవారు అని చెప్పారు. మా పాపకైతే ఫీవర్ అనమాట, చాలా డేస్ నుంచి ఫీవర్. నేను ఏదో క్యాజువల్గా ఏదో వెళ్తున్నాంలే అన్నట్టు అనుకున్నాను, కానీ ఇక్కడ వెళ్ళగానే షాక్ అయ్యాను అనమాట. ఆ రోజు అమావాస్య అండ్ సండే చూసారు కదా అంత క్రౌడ్ ఉందో. ఇంకా పాము అయితే కట్టించేసి పాపకి ఆఫ్టర్నూన్ మేము స్టార్ట్ అయ్యామన్నమాట ఇంటికి. Day 3 ఇలా 2 days మేము మా విలేజ్లో అయితే గడిపి మంచిగా ఎంజాయ్ చేసి ఆఫ్టర్నూన్ అయితే స్టార్ట్ అయిపోయి ఇంక ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా అందరికీ బాయ్. అది కొంచెం హార్డ్గానే ఉంటుంది, కానీ మనం చెప్పి వెళ్ళాలి కదా. ఇంకా మన వర్క్స్, మన రొటీన్ లైఫ్స్ ఉంటాయి కాబట్టి ఇంకా వెళ్ళి తీరాలి. పెద్దనాన్న వాళ్ళు అయితే ముందు రోజు వెళ్ళిపోయారు. బట్ మేము ఆ పోము కోసం అయితే ఆగేసి మేము ఆ రోజు బయలుదేరామన్నమాట. అండ్ ఆ పోము వచ్చేసి అమేజింగ్, అంటే షాక్ అయ్యాను నేను అది కట్టగానే. మా పాపకైతే ఫీవర్ వెంటనే తగ్గిపోయింది within 1 hourలో. అండ్ ఇది వచ్చేసి 2 days తర్వాత మా ఊర్లో పండగ అనమాట. సో అది కూడా చిన్న క్లిప్ యాడ్ చేద్దామని చెప్పేసి మీకు చిన్న స్నిప్పెట్ అయితే తీసి నేను యాడ్ చేయడం జరిగింది. సో ఇది గైస్ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.